తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడం మీ పేరు? రేష్మి. ఏం చేస్తుంటారండి? నేను టీచింగ్. ఇక్కడ రాజమండ్రిలోనా? ఎలా ఉంది రాజమండ్రి? యాక్చువల్గా ఇంతకు ముందు ఏదన్నా ఎక్కడికన్నా ప్లేస్కి వెళ్ళాలంటే అసలు ఏం ప్లేసెస్ ఏమి ఉండేవి కాదు. అసలు ఇప్పుడు అంటే ఈ కంపల్సరీ మెయిన్ పిల్లలు ఎప్పుడు చూసినా ఎవ్రీ వీక్ ఎక్కడికి వెళ్దామంటే ఈ పార్క్ చూపిస్తున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్గా గేమ్స్ అవన్నీ వెదర్ ఈ వాటర్ బోటింగ్ అదంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడికి వెళ్దామంటే సండే అనేసరికి ఆ పార్క్కి వెళ్దాం, అక్కడికే వెళ్దాం, అక్కడ ఆడుకుందాం అని అంటున్నారు. ఇంకోటి గ్లో గార్డెన్ ఒకటి పెట్టారు, అది కూడా చాలా బాగుంది. సో ఇంతకుముందు ఎక్కడికైనా వెళ్దామంటే ఏదో మూవీకి వెళ్దాము, ఇంకా అక్కడ మామూలుగా పబ్లిక్ పార్క్స్ ఉంటాయి కదా, సో అవి ఏంటంటే అంత నీట్గా అలా ఏమి ఉండేవి కాదు, పనికి మెయింటెనెన్స్ తక్కువ. ఇది బాగుంది. ఇట్లా అంటే ఒక భరత్ గారు వచ్చినప్పటి నుంచే కదా డెవలప్ చేశారు ఇవన్నీ. నిజమే కదండి, నిజం ఉన్నమాట మాట్లాడుకోవాలి కదా. ఆయన వచ్చాకే కదా మనకి ఇవన్నీ పార్క్స్ కానీ ఇవన్నీ చాలా వరకు రాజమండ్రి డెవలప్ అయిందంటే ఆయన వల్లే. అంటే ఈ పార్క్స్ కానీ ఇట్లా డెవలప్ చేయడం వల్ల అంటే ఒక ఉమెన్గా మీరు చెప్పండి, అంటే లవర్స్ అంతా ఎక్కువైపోతున్నారు, మాది హైదరాబాద్ అండి. హైదరాబాద్లో అంటే ఎటు చూసినా మాకు ప్లేసెస్ ఉంటాయి వెళ్ళడానికి అవన్నీ. కానీ రాజమండ్రిలో నాకు మ్యారేజ్ అయ్యి ఒక 15 years అలా అవుతుంది, ఏ ప్లేస్ లేదు. ఐ వాజ్ వెరీ బోర్డ్ ఇన్ రాజమండ్రి ఎక్కడికైనా వెళ్దామంటే. బట్ నా ఒక పీస్ఫుల్ ప్లేసెస్ ఉన్నాయి కొంచెం. ఇంకోటి ఏంటి ఈ హ్యాపీ స్ట్రీట్ ఒకటి ఉంది, అండ్ ఫుడ్ స్ట్రీట్ ఒకటి పెట్టారు. అదంతా క్లీన్ అండ్ ద మెయింటెనెన్స్ కూడా ఎక్కువయ్యాయి. ఎక్కడికన్నా వెళ్దామంటే హ్యాపీ స్ట్రీట్ ఉంది కదా, చలో ఏదైనా ఫుడ్ తినేసి వచ్చేద్దాం, చలో కంపల్సరీకి వెళ్దాం, అలా అన్నమాట. అంటే ఒకటి చెప్పండి ఒక ఉమెన్గా, అంటే ఈ పార్క్స్ కానీ హ్యాపీ స్ట్రీట్ ఇవన్నీ పెట్టడం వల్ల లవర్స్ ఎక్కువైపోతున్నారు, కల్చర్ పాడైపోతుంది అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. యాజ్ ఉమెన్గా మీరేమంటారు? లవర్స్ ఎక్కువ అవుతున్నారు అని అంటే అది ఎక్కడన్నా ఉంటారండి. ఇది డెవలప్ చేసాక కాదు, ముందు నుంచి ఉన్నదే అది. ముందు నుంచి అదేంటి పార్క్ లేకపోయినా సరే చెట్టు ఉన్నా సరే వాళ్ళు వెళ్ళిపోతారు, అది ఇట్స్ కామన్. అది ఇది డెవలప్ చేశాక ఇప్పుడు ఇక్కడ లవర్సే ఉన్నారా అండి? చాలామంది ఉన్నాం కదా, ఫ్యామిలీస్ ఉన్నారు, చిల్డ్రన్స్ ఉన్నారు, పేరెంట్స్ ఎక్కువ ఉన్నారు, అంతే కదా. పిల్లలు బాగుంది. ఎస్. మీరేమంటారు? మీకు ఎలా అంటే మామూలుగా అయితే ఇదివరకు హ్యాపీ కిడ్స్ అని చెప్పేసి ఉండదు కదండి. మేము ఎప్పుడు వచ్చి ఒక 1 year అలా అవుతుంది, ఎప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళే వాళ్ళం. ఈ అవుట్డోర్ ప్లేసెస్ ఏమీ లేవని చాలా ఫీల్ అయ్యేదాన్ని నేను, ఇలాగ అవుట్ సైడ్ ఏమీ లేదని చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఇది వచ్చాక చాలా పీస్ఫుల్గా అనిపించింది. స్టార్టింగ్లో ఈ గేమ్స్ ఏం లేవు, జస్ట్ తిరిగేసి వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఇప్పుడు ఇవన్నీ ఆడుతూ ఉంటే వాళ్ళకి టైంపాస్ అవుతుంది, మాకు కొంచెం కూర్చుని వాళ్ళని చూడడానికి బాగుంటుంది. ఈ బోట్ ఇదంతా కూడా చాలా బాగుందండి. ఎక్స్పెక్ట్ చేశారా రాజమండ్రి కూడా ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఇన్ని పాయింట్స్ వస్తాయి అనేసి ఎక్స్పెక్ట్ చేశారా? ఇంత చిన్న ఏరియాలో అది సైకిల్ది పెట్టడం అది కూడా చాలా బాగుందండి. ఎక్కడ చూడలేదు ఇంత చిన్న ఏరియాలో ఇంత బాగా అన్ని ఫెసిలిటీస్గా అన్ని రకాలుగా అడల్ట్స్కి చిల్డ్రన్కి పెట్టడం చాలా బాగుంది. మీరేమంటారు? లవర్స్ ఎక్కువ అవుతున్నారని కామెంట్స్ వస్తున్నాయి, దానిపైన మీ కామెంట్ ఏంటి? అది ఎప్పుడు ఉండేదండి, కానీ ఫ్యామిలీస్ చూసారు ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. పిల్లలకి చాలా బాగుందండి. మెయిన్లీ చేంజ్ అయితే వచ్చిందంటారు రాజమండ్రిలో? చేంజ్ అయితే వచ్చిందండి. కొన్ని మంత్స్లోనే నేను ఈ కొన్ని మంత్స్ ఉన్న దాంట్లోనే నాకు అనిపించిందండి, ఓ నా కోసం వచ్చినట్టు ఉన్నాయని కూడా అనిపించింది, మా పిల్లల కోసం వచ్చినట్టు అనిపించింది. చేశారు అనుకుంటున్నారు ఇది మీరు? భరత్ కదా.